హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పైథాన్ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరు కోడింగ్కి కొత్త వాళ్ళైనా లేదా పైథాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఈ వీడియోలో పైథాన్ ఇంట్రడక్షన్, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసుకుందాం. అయితే ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ స్టార్ట్. పైథాన్కి వచ్చేసరికి చూస్తే పైథాన్ ఈజ్ ఏ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ వాస్ క్రియేటెడ్ బై గుడియో వ్యాన్ రోసమ్ అండ్ రిలీజ్డ్ ఇన్ 1991. గుడియో వ్యాన్ రోసమ్ అనే అతను 1991లో మనకి పైథాన్ లాంగ్వేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రీడ్ అండ్ రైట్. పైథాన్ లాంగ్వేజ్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది, రాయటానికైనా చదవటానికైనా నేర్చుకోవడానికైనా. ఇది మెయిన్లీ దేనికి యూస్ చేస్తారంటే వెబ్ డెవలప్మెంట్, సర్వర్ సైడ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మ్యాథమెటిక్స్, సిస్టమ్ స్క్రిప్టింగ్, ఇంకా చాలా ఉన్నాయి. మేజర్గా వీటిలో ఎక్కువ యూస్ చేస్తారు. ఇవి నెక్స్ట్ మనం ఇన్స్టాలేషన్ ప్రాసెసెస్. ముందుగా మన క్రోమ్ బ్రౌజర్ యూస్ ఓపెన్ చేసి దాంట్లో మనం పైథాన్ ఓఆర్జీ అనేది సెర్చ్ చేద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ కనపడుతున్న లింక్ అయితే ఓపెన్ చేసుకోవాలి. వెల్కమ్ టు పైథాన్ ఓఆర్జీ. ఇక్కడ మీకు డౌన్లోడ్స్ అని కనపడుతుంది కదా, డౌన్లోడ్స్ దగ్గరికి కర్సర్ తీసుకొని వస్తే మీకు ఇక్కడ పైథాన్ 3136 అని మనకి 3136 అంటే వర్షన్ అది చూపిస్తుంది. జస్ట్ అక్కడ క్లిక్ చేయగానే మనకైతే పైథాన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని వెళ్ళి ఓపెన్ చేసి మనకు బాటంలో కనపడుతున్న 2 చెక్ బాక్సెస్ అయితే క్లిక్ చేసేసుకొని ఇక్కడ సింపుల్గా ఇన్స్టాల్ ఉంది కదా, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఇన్స్టాలేషన్ అనే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా సెటప్ సక్సెస్ఫుల్ అని అయితే కనపడుతుంది. జస్ట్ ఇక్కడ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి మనం సెర్చ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఐడిఎల్ఈ అని సెర్చ్ చేయగానే మనకి కనపడుతుంది. ఇది ఉంది కదా ఐడిఎల్ఈ పైథాన్ అనేదాన్ని, దాని మీద అయితే ఓపెన్ చేయండి. మనం ఇక్కడ జస్ట్ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ రాసి చెక్ చేద్దాం వర్క్ అవుతుందో లేదో. ప్రింట్ కోడ్ రాసాక జస్ట్ సేవ్ చేయండి దాన్ని. అయితే కన్నా డెస్క్టాప్ అని సేవ్ చేస్తున్నాను. ఇండెక్స్ అని చెప్పి నేను ఇస్తున్నాను. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ పైథాన్ ఫైల్స్ అని ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. జస్ట్ సింపుల్గా సేవ్ అని మీద క్లిక్ చేసి సేవ్ చేసేయండి. మనం ఇప్పుడు దాన్ని అయితే రన్ చేసి చూద్దాం. ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంది కదా, రన్ దగ్గర క్లిక్ చేయగానే రన్ మాడ్యూల్ మీరు చూస్తే హలో వరల్డ్ అనేది ప్రోగ్రామ్ డిస్ప్లే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం డేటా టైప్స్, వేరియబుల్స్ గురించి అయితే తెలుసుకుందాం.